హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అందం ఆభరణం. ప్రతిరోజు జ్యువెలరీలో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ని మీ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న అందం ఆభరణం ఈరోజు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. నీల్కంఠ్ జ్యువెలర్స్లో మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. మరి ఈ రోజు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. మోస్ట్ వెల్కమ్ మ్యామ్. ఓకే, మరి ఈ రోజు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించబోతున్నారు? నేను మీకు అన్కట్ డైమండ్స్తో పాటు పర్చేస్ సెట్టింగ్ సెట్స్ కూడా నేను మీకు బ్రైడల్ కలెక్షన్స్లో తర్వాత వెడ్డింగ్ పర్పస్ యూస్ చేసే బ్యూటిఫుల్ సెట్స్ నేను చూపిస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి పైన సెట్ వచ్చేసి మామూలుగా పర్చేస్ సెట్టింగ్ ఉందన్నమాట. ఓకే, సో వీటి లోపల వచ్చేసి మొత్తం పైన నెక్లెస్ వచ్చేసి మొత్తం మనకి ప్లెయిన్ అన్కట్ డైమండ్స్ వచ్చాయి. కింద వచ్చేసి మామూలుగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో మనకి డ్రాప్లెట్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో సైడ్లో 2 పీసెస్ వచ్చాయి. సెంటర్లో వచ్చేసరికి మామూలుగా లాకెట్ ఉంది కదా, లాకెట్లో కూడా మామూలుగా మనకి అన్కట్ డైమండ్స్తో పాటు నక్షి వర్క్ ఉన్నది. సో సేమ్ ఈ లాకెట్కి మ్యాచింగ్లో మనకి ఇయరింగ్ కూడా ఉంది. ఒక బ్యూటిఫుల్ జిమ్కీలో కూడా మామూలుగా ఈ సరౌండింగ్స్ మీన్స్ దానిపైన మొత్తం వచ్చేసి అన్కట్ డైమండ్స్తో పాటు కెంపుల్ పచ్చలు వచ్చాయి. కింద వచ్చేసి బ్యూటిఫుల్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ సెట్ చేస్తామన్నమాట. ఓకే అండి. దీనికేమో జస్ట్ ఫ్రెష్ వాటర్ లాగా యూస్ చేస్తాం. దీనికేమో మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఈ డ్రాప్లెట్స్ లో వచ్చాయి, ఇందులో అయితే చైన్ లో వచ్చాయి. సో దీనికి ఇక్కడ చూసినట్లయితే మనకి లాంగ్ హారంకి పైన జస్ట్ ఒక చైన్ లా ఇచ్చి ఇక్కడ నుంచి దీనికి జాయింట్స్ ఇచ్చారు. అక్కడ నుంచి ఒక 3 లైన్స్ లో వచ్చిందండి. ఒకటేమో పర్ల్స్ ఇచ్చారు, అది ఇంకొక లైన్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్, ఇలా 3. ఓకే, సౌసీ పర్ల్స్ ఇచ్చారు, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అన్నమాట. ఓకే అండి, నైస్. ఇంకొక సెట్ చూద్దాం. యా డెఫినెట్లీ. ఇది కూడా కంప్లీట్ పర్చేసేట, రెండు కూడా పర్చేస్ అన్నాడు. పైన ఉన్నది కూడా పర్చేస్ సెట్, కిందది కూడా మామూలుగా పర్చేస్ సెట్ ఉందన్నమాట. ఎవరికైతే మామూలుగా క్లోజ్ టు నెక్ ఎవరికైతే జస్ట్ నెక్లెస్ కావాలనుకుంటారో వాళ్ళ గురించి పైన షార్ట్ నెక్లెస్ ఉంది. తర్వాత ఇది బ్రైడల్ కలెక్షన్లోకి చూసినట్టయితే మనకి స్టెప్స్ హారం లాగా 4 లైన్స్ వచ్చాయి దీని లోపల. ఇది మామూలుగా 3rd and 4th లైన్ వచ్చేసి 2 కూడా అటాచ్ ఉన్నాయన్నమాట. అంటే మామిడి పిందెల షేప్ లోపల కింద వచ్చేసి డ్రాప్లెట్స్ లాగా వచ్చాయి. దాని లోపల కూడా అన్కట్ డైమండ్స్ ఉన్నాయన్నమాట. సెంటర్లో వచ్చేసి మనకి 2 ఫ్లవర్ షేప్లో 2 అన్కట్ డైమండ్స్తో పాటు సెట్ చేసిన 2 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. దీని లోపల కింది దాంట్లో వచ్చేసి మనకి రూబీ ఉంది, తర్వాత పైన దాంట్లో వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది అనమాట. ఇక్కడేమో జస్ట్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి అనమాట. సౌత్ సీ పర్ల్స్ నాట్ నెసెసరీ, ఒకవేళ మనకి కెంపుల్ పచ్చలు కూడా కావాలంటే ఇండివిజువల్గా తీసుకోవచ్చు అనమాట. సో సేమ్ మ్యాచింగ్ ఈ లాకెట్కి మ్యాచింగ్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఓకే అండి. టోటల్గా ఇది ఎంత ఉండొచ్చు వెయిట్ ఈ సెట్? మొత్తం సెట్ అయితేనేమో నియర్ అబౌట్ 150 grams ఉంది. ఓకే, సేమ్ కొంచెం బ్రైడల్ మాదిరిగానే ఉందన్నమాట. కానీ ఇది కొంచెం మిగతా సెట్స్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని లోపల ఏంటంటే మామూలుగా మన లాంగ్ దండలో సౌత్ సీ పర్ల్స్ ఎక్కువగా మనం డామినేట్ చేస్తాం అనమాట. సౌత్ సీ పర్ల్స్ తో 2 లైన్స్ వచ్చాయి. ఆ సౌత్ సీ పర్ల్స్ పైన మనకి ప్లెయిన్ గోల్డ్ క్యాప్స్ వచ్చాయి అనమాట. సో పైన కింద 2 వైపులా మనకి ప్లెయిన్ గోల్డ్ క్యాప్స్ వచ్చాయి. దాంతోపాటు సౌత్ సీ పర్ల్స్ లో ఒక బ్యూటిఫుల్ సెట్ ఉంది. ఇది పికాక్ డిజైన్ లో ఉన్నటువంటి లాకెట్ ఉంది అనమాట. మామూలుగా ఓకే, అటు ఇటు పీకాక్స్ వచ్చాయి. 2 పీకాక్స్ వచ్చాయి. సెంటర్ లో వచ్చేసి మామూలుగా ఒక ఫ్లవర్ ఇచ్చాము. సేమ్ మ్యాచింగ్ లాంటి ఒక లాకెట్ ఉంది అనమాట. దాని కింద కూడా మనకి మామూలుగా సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. డ్రాప్లెట్స్ లో ఇచ్చారు. సేమ్ ఈ లాకెట్ కి మ్యాచింగ్ లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ లోపల ఉన్నది కూడా పర్చేస్ సెట్ ఏనా? పర్చేస్ సెట్ కి ఇది మ్యాచింగ్ జస్ట్ మనకి ఇక్కడ సౌసీ పర్ల్స్ డ్రాప్లెట్స్ వచ్చాయి కాబట్టి దీనికి మ్యాచ్ చేసి ఇచ్చారు. అయితే ఇది టోటల్ గా వచ్చి వెయిట్ ఎంత ఉండొచ్చు? అంటే లాంగ్ హారం ఒకటి తీసుకుంటే ఎంత వెయిట్ ఉండొచ్చు? కేవలం లాంగ్ హారం తీసుకుంటే 120 grams ఉంది. ఒకవేళ షార్ట్ నెక్లెస్ తీసుకుంటే 50 grams ఉంది. నేను మీకు రూబీస్ అండ్ అన్కట్ డైమండ్స్ లో ఒక సెట్ చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్ గా అయితే రూబీస్ తోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ జస్ట్ చిన్న డ్రాప్లెట్స్ లాగా సౌసీ పర్ల్స్ ని ఇచ్చారు. ఒక 3 ప్లేస్ లో ఇచ్చారు. అయితే దీనికి ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యేలాగే ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారండి. కంప్లీట్ రూబీస్ అండ్ ఇవేం వచ్చాయి మనకి అన్కట్ డైమండ్స్ తో కూడిన ఈ ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారు. దీనికి డ్రాప్లెట్ లాగా సౌసీ పర్ల్ ఇచ్చారు కదా, సేమ్ సెట్. అయితే దీంట్లో అయితే మనకి అక్కడక్కడ జస్ట్ కొంచెం కొన్ని మాత్రమే ఎమరాల్డ్స్ ని కూడా యూజ్ చేశారు పై సెట్ లో అయితే. ఓకే, కంప్లీట్ గా మొత్తం 2 సెట్స్ కూడా కంప్లీట్ రూబీ కాంబినేషన్ లోనే కావాలనుకున్నా కానీ తయారవుతుంది. ఇది మధ్యలో ఉన్న లాకెట్ అయితే పీకాక్ స్టైల్ వచ్చింది. అటు ఇటు 2 పీకాక్స్ టైప్ లో వచ్చాయి. తర్వాత మిగతా అంతా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ టైప్ లోనే ఇచ్చేసారు. అయితే ఇది ఎంత ఉండొచ్చు అండి వెయిట్? టోటల్ సెట్ అయితే 180 grams లో ఉందండి. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కొంచెం ట్రెండీ అనమాట, మామూలుగా ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్. కాసుల పేరు గురించి అయితే చాలా మంది కస్టమర్స్కి తెలుస్తుంటుంది అనమాట. అన్కట్ డైమండ్స్తో పాటు కాసుల హారం వచ్చింది. సో మనకి ఈ పైన ఉన్న సెట్ అయితేనేమో మామూలుగా ఇది అన్కట్ డైమండ్ సెట్ అనమాట. వాటి యొక్క తయారు చేసే విధానం ఎలా ఉంటుంటే మామూలుగా అది పచ్చే సెట్ లాగా మనకు కనబడుతుంది అది, బట్ యాక్చువల్లీ ఇది అన్కట్ డైమండ్ సెట్ అనమాట. సో పైన నెక్లెస్లో మొత్తం వచ్చేసి మనకి 7 స్టోన్స్ లాంటి డిజైన్ చేసిన ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. వాటి లోపల అన్ని మనకి కెంపులు పచ్చలతో పాటు మామూలుగా అన్కట్ డైమండ్స్ దీంట్లో సెట్ చేసాము. కింద వచ్చేసరికి మామూలుగా సౌత్ సిపాల్స్ హ్యాంగ్ చేసాం అనమాట. సో సేమ్ అలాంటి వర్క్మెన్షిప్ మనం ఇక్కడ దీని లోపల కూడా చూడవచ్చు. లైక్ లాంగ్ హారంలో కూడా చూడండి, దీనిలో మొత్తం వచ్చేసి మనకి కాసు లోపల లక్ష్మీదేవి లాకెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్నర్ లైన్లో వచ్చేసి మామూలుగా కెంపుల్ పచ్చలతో పాటు మనకి అన్కట్ డైమండ్స్ దీనిలో సెట్ చేస్తున్నాం అనమాట. చిన్న చిన్నవి ఇచ్చారు లోపల. అవునండి. సో సేమ్ ఇలాంటి వర్క్మెన్షిప్ మనం ఇక్కడ లాకెట్లో కూడా చూడవచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి లాకెట్ కూడా మంచిగా ఎంబోజ్ అయి ఉంది. కింద వచ్చేసి డ్రాప్లెట్స్ రూపంలో మా సేమ్ ఈ కాసులు ఉన్నాయి కదా, వాటిని డ్రాప్లెట్స్ లాగా యూజ్ చేసాము. సో ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం ఒక చిన్న స్టడ్ టైప్లో ఇచ్చే స్టార్టింగ్లో చిన్న డ్రాప్లో ఇచ్చిన దాంట్లో ఈ కాసుల పేరుని దీన్ని ఇచ్చారు. ఒక రూప్ వచ్చింది, రూప్నే దీన్ని ఇక్కడ డిజైన్ చేశారు. వావ్, చాలా హెవీగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ అనేది న్యూ మోడల్ అండి, టోటల్లీ న్యూ మోడల్. ఇదివరకు మనం ఎప్పుడు తయారు చేయలేదన్నమాట. అలాంటి ఒక బ్యూటిఫుల్ సెట్ ఇది. దీని లోపల ఇచ్చిన అన్కట్ డైమండ్స్. అవునండి, అన్కట్ డైమండ్స్ తో లోపల మ్యాంగో షేప్ లో ఒక ఇన్నర్ లైన్ ఇచ్చారు. తర్వాత దానికి ఎక్స్టెండ్ చేస్తూ ఒక జస్ట్ చిన్న టర్న్ వస్తూ వచ్చింది డిజైన్. ఇక్కడ నుంచి చూసినట్లయితే మ్యాంగో షేప్ లోనే, బట్ ఇది గోల్డ్ ఇచ్చారు. ఓకే, నక్షి వర్క్. ఇక్కడ ఈ ఎడ్జెస్ లో కూడా మళ్ళీ అన్కట్ డైమండ్స్ యూజ్ చేశారు. అండ్ ఈ పైన కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ ని, అంటే రూబీస్ ని సెట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మామూలుగా ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైతే మనకి పికాక్స్ లైక్ మ్యాంగో షేప్ లో పికాక్స్ వచ్చాయి కదా, దానికి కింద షార్ప్లీ హ్యాంగింగ్స్ లో మనకి వాటర్ మెలన్ షేప్ లో హాఫ్ ఆఫ్ బాల్స్ వస్తాయి అనమాట. ఆ హాఫ్ ఆఫ్ బాల్స్ ని మనం ఇక్కడ దాన్ని హ్యాంగ్ చేసామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిజైన్ ఎక్స్టెండ్ అయింది. అవునండి. సో ఈ లాకెట్ కి మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ జుమ్కీస్ కూడా వచ్చాయి. ఓకే, ఈ జుమ్కీస్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యేలాగా ఇక్కడ హాఫ్ జుమ్కీ టైప్ లో ఇచ్చారు. ఓకే, సేమ్ దీనికి సేమ్ మ్యాచింగ్ ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ టాప్స్ కూడా జుమ్కీస్ కొంచెం బిగ్ సైజ్ లోనే ఇచ్చారు, ఎందుకంటే ఇది ఆల్రెడీ సెట్ ఉండడం చాలా హెవీగా ఉంది కాబట్టి దీనికి సెట్ అయ్యేలాగే ఇచ్చారు. పచ్చి ప్లస్ అన్కట్ కాంబినేషన్ మేడం. ఓకే, పచ్చి ప్లస్ అన్కట్ కాంబినేషన్ ఇందులో వచ్చిందా మనకి? రెండిట్లో కూడా వచ్చిందన్నమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి మామూలుగా మనకి నక్షి వర్క్, అంటే లైక్ మనం డీప్ నక్షి వర్క్ తీసుకుంటాం కదా బ్లాక్ పాలిషింగ్లో, అలాంటి మనకి పీసెస్ వచ్చాయి దీని లోపల విత్ బ్యూటిఫుల్ నక్షి బాల్స్ వచ్చాయి సెంటర్లో. సో ఈ రెండు పీసెస్కి మధ్యలో మనకి నక్షి బాల్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ ఈ పీస్ నుండి మెయిన్ లాకెట్కి మధ్యలో కూడా ప్లేన్ నక్షి బాల్స్ వచ్చాయి. సో మంచి లాకెట్ ఇచ్చారు. ఇందులో పర్చేస్ వచ్చాయా? పచ్చి సెట్టింగ్ ఉంది. తర్వాత చిన్న చిన్న అన్కట్ డైమండ్స్ కూడా వాటిలో ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఎమరల్డ్ స్టోన్ ఉంది. సో మనకి ఇలాంటి మ్యాచింగ్ ఒక మీన్స్ ఈ నక్షి బాల్స్ ఎలాగైతే ఉన్నాయో దానికి మ్యాచింగ్లోనే ఒక బ్యూటిఫుల్ నక్షి బాల్ కూడా ఇక్కడ పెట్టాం విత్ సౌత్ సీ బాల్స్ వచ్చింది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి లాకెట్ వచ్చింది. లాకెట్లో కూడా పీకాక్ డిజైన్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ 3 స్టోన్స్ కాంబినేషన్లో ఇచ్చారు. కింద ఏమో మనకి సౌత్ సీ బాల్ని డ్రాప్లెట్లే ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ పైన కూడా మనకి వచ్చింది ఈ కాంబినేషన్, ఇక్కడ వచ్చింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అదే డీప్ నక్షి పాలిష్ వచ్చింది కదా, దీనికి కూడా ఇందులో కూడా మనకి సౌత్ సీ బాల్ డ్రాప్లెట్లే ఇచ్చారు. అయితే కొంచెం బిగ్ సైజు గోల్డెన్ బాల్స్ని ఇక్కడ చుట్టూ కూడా అరేంజ్ చేస్తారు. ఇందులో కూడా పర్చేస్ వచ్చాయా మనకి? ఓకే, పర్చేస్ని కూడా ఒక లైన్ ఇచ్చారండి ఇక్కడ చూసినట్లయితే. ఓకే, ఇది టోటల్లీ వెయిట్ ఎంత ఉండొచ్చు? అంటే 2 డిఫరెంట్ డిజైన్ 2 డిఫరెంట్ నెక్లెసెస్ ఉన్నాయి కాబట్టి లాంగ్ దండన్ అయితేనేమో మనకి అరౌండ్ 110 గ్రామ్స్ ఉంది. ఇది 110. అవునండి. షార్ట్ వచ్చేసి ఇది బ్రైడల్ సెట్, బ్రైడల్ కలెక్షన్. ఓకే, చాలా హెవీగా వచ్చింది. అంటే మామూలుగా మనకి డైమండ్స్ లో అలా మనకి హెవీ వస్తుంది కదా స్టోకర్స్, అలాంటి కాన్సెప్ట్ అన్నమాట మామూలుగా. ఓకే, అయితే ఇందులో యూజ్ చేసినవి ఏంటి? అన్కట్ డైమండ్స్. అంటే అన్కట్ డైమండ్స్ ఉన్నాయి, కానీ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ అన్కట్ డైమండ్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి చక్రీ స్టోన్స్ వచ్చింది, సెకండ్ వచ్చేసి పెద్ద సైజ్ అన్కట్ డైమండ్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, సో ఇన్నర్ లైన్ లో ఇప్పుడు మనకి సెకండ్ పైన మనకి సెకండ్ లైన్ లో వచ్చేసి మామూలుగా మనకి అన్కట్ డైమండ్స్ తో తయారు చేసిన ఫ్లవర్స్ వచ్చాయి. వాటికి సెంటర్ లో వచ్చేసి కెంపుల్ పచ్చలు యూజ్ చేసాం. సో ఇంకొంచెం కిందికి వచ్చేసరికి ఏమో మనకి ప్లెయిన్ అన్కట్ డైమండ్స్ లో ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, సో దాని కింద వచ్చేసి సేమ్ అలాగే చక్రీ స్టోన్స్ తో పాటు కింద వచ్చేసి మనకి కెంపుల్ పచ్చలతో డ్రాప్లెట్స్ వచ్చాయి అనమాట. ఓకే, ఒక కర్వ్ లాగా తీసుకుని కొంచెం లాంగ్ గా తీసుకున్నారు. ఆ తర్వాత దానికి డ్రాప్లెట్స్ లాగా టియర్ డ్రాప్లెట్స్ టైప్ లో తీసుకుని దాంట్లో కూడా స్టోన్స్ తోనే ఫిల్ చేశారు అన్ని. ఆల్టర్నేట్ గా ఇది ఎమరాల్డ్ అండ్ రూబీస్ ఆల్టర్నేట్ గా వచ్చాయి ఈ డిజైన్ అంతా. ఇది కూడా పెద్ద రూబీ స్టోన్ ఇక్కడ ఇచ్చారు, అండ్ ఇక్కడేమో ఒక స్క్వేర్ టైప్ లో ఉన్న ఎమరాల్డ్ స్టోన్ ఇక్కడ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే దీన్ని తయారు చేసే విధానం ఎలా ఉంటుందంటే మనకి ఇది కావాలంటే మనం చేంజ్
చేంజబుల్ ఆప్షన్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ సెంటర్ స్టోన్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ నుండి మనం స్క్రూ అరేంజ్ చేసుకుంటే యాజ్ ఏ చేంజబుల్ కూడా మన మీద వాడుకోవడానికి బాగుంటుంది. ఓకే. అయితే ఇక్కడ చూస్తున్న లాకెట్ టైప్ లో ఇక్కడ ఇచ్చారు కదా, మ్యాచింగ్ లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అనమాట మామూలుగా. ఓకే. ఇది టోటల్ ఎంత ఉండొచ్చు వెయిట్? అంటే బ్రైడల్ కలెక్షన్ ఉంది కాబట్టి సంబర్ 160 grams లో ఉంది. ఇది నెక్స్ట్ సెట్ మేడం. ఇది పర్చేస్ తో చేసింది కదా, అంటే ఒకటి ఇందులో పర్చేస్ సెట్ ఉంది, సెకండ్ వచ్చేసి మనకి కేవలం అన్కట్ డైమండ్స్ తో పాటు ఉంది అనమాట. నెక్లెస్ అయితేనేమో మనకి పర్చేస్ సెట్ ఉంది, తర్వాత లాంగ్ హారం అయితేనేమో మనకి అన్కట్ డైమండ్స్ లో ఉంది. కానీ దాన్ని తయారు చేసే విధానం ఎలా ఉందంటే రెండు కూడా మామూలుగా మనకి పర్చేస్ సెట్టింగ్ లాగా కనబడుతుంది అనమాట. ఓకే. ఇందులోనేమో మనకి ఇక్కడ డ్రాప్లెట్స్ లాగా అన్ని కూడా సౌసీ పర్ల్స్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా, కొంచెం హెవీ లుక్ తీసుకొస్తుంది ఇది యాడ్ చేయగానే కదా. డ్రాప్లెట్స్ ఇవి ఎప్పుడైతే యూస్ చేస్తామో మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతూ కొంచెం హెవీ లుక్ ఇస్తుంది. తర్వాత ఇదంతా కూడా మనకి ఇక్కడ లాకెట్ దగ్గర కూడా డ్రాప్లెట్స్ లాగా సౌసీ పర్ల్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ లాంగ్ హారంలో చూసినట్లయితే ఇవి అన్కట్ డైమండ్స్ కదా, అన్కట్ డైమండ్స్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే ఆల్టర్నేట్ గా ఎమరాల్డ్ అండ్ రూబీస్ ఆల్టర్నేట్ గా స్టోన్స్ ఇచ్చారు. ఇన్నర్ సైడ్ లోనేమో చిన్న పాల్స్ ఇచ్చారు కదా, వాటర్ పాల్స్ ఇన్నర్ సైడ్ లో వచ్చాయండి. తర్వాత ఇక్కడ లాకెట్ లో పీకాక్ డిజైన్ వచ్చింది, దీంట్లో కూడా అన్కట్స్ లో డిజైన్ చేశారు. అండ్ మిడిల్ లోనేమో ఒక మంచి రూబీ స్టోన్ వచ్చింది. ఇక్కడ కూడా డ్రాప్లెట్ లాగా సౌసీ పాల్ ఇచ్చారు. ఓకే, సేమ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా, అంటే మనకి ఇక్కడ ఎస్పెషల్లీ దీనికి సూట్ అయ్యేలాగే ఇక్కడ వచ్చిందండి. ఇయర్ టాప్స్ వచ్చాయి. దీంట్లో కూడా ఇక్కడ పైన ఫ్రెష్ వాటర్ పాల్ చిన్నది ఇచ్చారు. తర్వాత ఇక్కడ 2 stars ఫ్లవర్స్ టైప్ లో ఇచ్చి ఇందులో కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ మిడిల్ లో స్టోన్స్ ఇచ్చారు. డ్రాప్లెట్ లాగేమో సౌసీ పాల్ ఇచ్చారు. ఇది ఎంత ఉంటుందండి వెయిట్? టోటల్ సెట్ అయితేనేమో 160 grams లో ఉందన్నమాట. ఓకే, అనిల్ కుమార్ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్ అంతా కూడా మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్. సో ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్ని చూసాం కదా, మీకు కూడా బాగా నచ్చాయి అనుకుంటా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే జస్ట్ విజిట్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. మరి ఈరోజు మార్కెట్లో ఉన్న గోల్డ్ రేట్స్ తెలుసుకోవాలనుకుంటే www.vanithatv.comకి లాగిన్ కండి. ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.